गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. నారద భగవంతుడు ధర్మపుత్రులకి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపదేశిస్తూ వస్తున్నారు. ఈ మొదట దీనికి ఉండే 11వ అధ్యాయంలో ఒక మనుష్యుడు ఎలా ఉండాలి అని చెప్పి, దాని తర్వాత ఈ వర్ణాశ్రమ ధర్మం అనే 4 విధమైన వర్ణములను చెప్పి, ఇంకా కూడా ఆశ్రమ ధర్మం అంటూ బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీనికి ముందున అధ్యాయంలో బ్రహ్మచర్య ఆశ్రమం, వానప్రస్థాశ్రమం గురించి అంతా చెప్పి, ఇప్పుడు ఈ అధ్యాయంలో సన్యాసాశ్రమం గురించి చెప్పారు. వచ్చే అధ్యాయంలో గృహస్థాశ్రమం గురించి చెప్పబోతారు. సన్యాసి అనే అతను ఎలా ఉండాలి, ఒక సన్యాసి ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు, ఈ శరీరం అనేది ఒకటి ఉంది. ఈ శరీరాన్ని మాత్రం పెట్టుకొని మనం సంచారం చేయాలంట ఆ సన్యాసి. ఏదైనా వస్తువులు, శరీరాన్ని పోషించేదానికి వస్తువులు, దానికి కావాల్సిన కార్లు, దానికి కావాల్సిన పెద్ద పెద్ద వచ్చి బంగ్లాలు ఇవన్నీ పెట్టుకున్నారంటే వారు సన్యాసి కాదు. సన్యాసి ఎలా ఉండాలి అంటే శరీరం అనే దీన్ని మాత్రం పెట్టుకొని సంచారం చేయాలి. ఎలాగైతే మనము బయటకు వెళ్ళేటప్పుడు మనం లగేజ్ తీసుకెళ్తాం కదా, అప్పుడు లగేజ్ అనేది వేరు, మనం వేరు కదా. అలాగా మన యొక్క లగేజ్ ఎలా తీసుకెళ్తామో అలాగే ఈ శరీరం అనే ఒక ఆవరణాన్ని పెట్టుకొని సంచారం చేయాలి. చేస్తూ ఉండేటప్పుడు తనకు సర్వసంగ పరిత్యాగం, ఎవ్వరు నేను హింసించను, నా గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు, నేను వచ్చి గ్రామైకరాత్ర విధిన అంటూ ఒక చోటు వెళ్ళి అక్కడే ఉండిపోయి 10 రోజులు ఉండటం, వాళ్ళతో పాటు ఇలా కలిసిపోయి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ కుటుంబంలో ఒక సభ్యుల్లాగంతా ఉండకూడదు అంటున్నారు నారదులు. ఎందుకంటే అలా ఉన్నామంటే దీనికి నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు. సన్యాసిగా ఎందుకు వచ్చినావంటే భగవంతుని ఆరాధన చేయాలి అనేది ముఖ్యం కాబట్టి ఆ భగవద్ ఆరాధనం కోసం ఉండాలి. గ్రామైకరాత్ర విధిన అన్నారు. ఒక గ్రామంలో, ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే ఉండాలి. అలా ఉండిన తర్వాత నువ్వు తెల్లవారు లేచి బయలుదేరే దానికి ముందు మీరందరూ బాగా చూసుకోండి, ఇటుపక్క వస్తే నేను ఇక్కడికి వచ్చి నివాసం చేస్తాను అని చెప్పేసి మీ ఫోన్ నంబరు అవన్నీ తీసుకుంటానని తీసుకొని వెళ్ళానంటే తన సన్యాసి కాదు. అక్కడ రావాలి, ఉండేది తెలియకూడదు, బయలుదేరేది కూడా తెలియకూడదు. ఇలాగా మనం వచ్చి ఇలాగ దేంట్లోనూ సంబంధపడకుండా ఇలా కానీ వాళ్ళతో మనం మాట్లాడి సంబంధం పెట్టుకున్నామంటే ఇది ఒక బంధంలాగా వచ్చేస్తుంది. అందుచేత సర్వసంగ పరిత్యాగం చేసి ఇలా ఏ బంధము లేకుండా చుట్టాల్సింది సన్యాసులు, అలా చుట్టాలి అని ఇలాగ సన్యాసులు సంచారం చేయాలి అని నారదులు సన్యాస ధర్మాన్ని ప్రారంభించారు చెప్పేదానికి. ఒక సన్యాసి భిక్ష ఎత్తి భోజనం చేయాలి. ఒక చోట్లో ఉంటూ తన కోసం ఒక మఠం కట్టుకొని పంచపక్ష పరమాన్నాలు ఇలా భోజనం చేస్తూ ఇలా ఉన్నారంటే అది సన్యాస ధర్మం కాదు. ఒక సన్యాసి భిక్ష ఎత్తే భోజనం చేయాలి అంటూ శాస్త్రంలో చెప్పి, తర్వాత ఈ శరీరం వేరు ఆత్మ వేరు అనే అనుసంధానంతో ఉండి మరణం అనేది ఎప్పుడైనా వస్తుంది. ఆ మరణం ఎప్పుడైనా వస్తుంది. మరణం గురించి భయపడకూడదంట. భయపడకుండా మనస్సులో భయాన్ని తరిమి తర్వాత నిర్భయంగా ఉంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ, మనమేమో చనిపోతే ఇప్పుడు ఈ శరీరమే కదా పోతుంది, ఈ ఆత్మకు ఎప్పుడు వచ్చి ఇది నాశనం లేదు, అది ఎప్పుడు శాశ్వతంగా ఉంది అనే ఒక ఆత్మానుసంధానంతో ఉండాలి. ఎలాగైతే గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి ఉభయ సంధి, తెల్లవారి రాత్రి 2 సమయంలోనూ సంధ్యావందనం చేసేది ఇలాంటి కార్యములన్నీ ఉంటాయి కదా. మనం ఆ సమయంలో భగవంతుని ధ్యానం చేయాలి, తర్వాత సంధ్యానం చేయాలి, గాయత్రి జపాలు చేయాలి, ఉపాసనం, అగ్నిహోత్రం ఇవన్నీ చేయాలి అని గృహస్థాశ్రమకి ఎలా ఉందో అలాగే సన్యాసులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయంట. ఏమి నియమాలంటే ఈ సంధ్యాకాలంలో ఆత్మానుసంధానం, భగవంతుడే శాశ్వతం, ఆ పరబ్రహ్మంతో ఈ ఆత్మను వెళ్ళి కలపాలి అనే ఒక ఆత్మానుసంధానాన్ని ఉభయ సంధిలో ఆ సన్యాసి చక్కగా ధ్యానం చేసుకుంటూ దాంట్లో తన మనస్సుని పెట్టాలి. సన్యాసి ఏ విషయమైనా సరే భగవత్ పరంగానే ఉండాలి. జాతకాలు ఈ విషయాలని చెప్పి దాంట్లో నుంచి డబ్బులు సంపాదించకూడదు. తనకు ఒక శిష్య సంపత్తు ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి దండిగా డబ్బులు తీసుకురా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా, మన ఆశ్రమం నడపాలి అని ఇలాగ వాళ్ళని హింసించకూడదు. తర్కవాదం అనేది చేయకూడదు. తర్కవాదం అంటే ఏమిటంటే శాస్త్రం అనేదే వాదం కదా. వాళ్ళు చేసేది ఇప్పుడు నీ యొక్క వాదం పెద్దదా, నా ఒక వాదం పెద్దదా అని దాన్ని స్థాపనం చేస్తారు. ఇలాగ తర్కవాదం అనేది ఎప్పుడైనా లోకక్షేమార్థం కావాలంటే దాన్ని స్వీకరించాలి తప్ప ఎప్పుడు చూసినా నా మాటలు ఎక్కువ, నేను పెద్ద విద్వంతుడిని, తర్కవాదం ఇవన్నీ చేయకూడదు.
తర్వాత ఉపన్యాసములు ఇవన్నీ చేసి వేలాది మందుల్ని ఇలా వాళ్ళని ప్రోత్సహించేలాగా, వాళ్ళు నీ గురించి ఆలోచించేలాగా ఇలాంటి విషయాలని చెయ్యకూడదు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి విషయం అంతా చేసినామంటే మనం బాగా చేస్తున్నాం అనే శరీరాభిమానం ఇవన్నీ ఎక్కువ అవుతుంది. అందుచేత ఇలాంటి ఉపన్యాసాలు అవి వేలాది మంది దగ్గర ఉపన్యాసములు చెప్పేది ఇవంతా చెయ్యకూడదు. తర్వాత ఒక ఆశ్రమం కట్టుకొని దాంట్లో ఒక చోటు స్థిరంగా ఉండకూడదు అంటూ ఇది సన్యాస ధర్మం అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పినామంటే మనం ఇలాగున్నారా వాళ్ళేరే అని ఆలోచిస్తాము. కాలానికి తగ్గట్టు కదా అందరూ ఉంటారు. గృహస్థాశ్రమంలో ఇలా ఉండాలి అంటే అందరూ ఉంటున్నామా? అన్ని కాలం ఎలా ఉందో అలా వెళ్తుండాలి. అందుచేత సన్యాసి ఇలా లేడే అలా లేడు అనుకొని మనం ఇలాంటి విచారం అంతా చెయ్యకూడదు. సన్యాసుల గురించి విచారం చేసినామంటే అది మనకు శ్రేయస్సు కాదు. ఇక్కడ నారదులు ఏమన్నారో దాన్ని మాత్రం మనం తెలుసుకుంటాం, అది తెలుసుకోవాలి అంతే. అలాగా విషయంలన్నీ చెప్పి తన కోసం ఒక ఆశ్రమం కట్టుకొని దాంట్లో స్థిరంగా ఉండకూడదు అనేసినారు. ఈ సన్యాసికి తర్వాత నియమాలు అనేది ఎక్కువ లేదు. ఎందుకంటే భగవంతుని వెళ్ళి చేరుకోవాలి అనేది లక్ష్యం కాబట్టి ఇలాంటి నియమములన్నీ ఎక్కువ లేదు. అందుచేత వీళ్ళకి నియమాలు ఏముంటాయంటే, ఇప్పుడు గృహస్థునికి చూసినామంటే తర్పణం చేయాలి, సంధ్యావందనం చేయాలి, వాళ్ళ కులంలో ఏ వాళ్ళు వ్రతాలు పెట్టుకొని ఉన్నారో అవన్నీ చేయాలి. కానీ సన్యాసికి అది అక్కర్లేదు. ఎందుకంటే భగవదారాధనమే ముఖ్యంగా ఉన్నందువల్ల నియమాలు అది ఎక్కువగా ఉండదు. ఇలాగా ఈ సన్యాసి గురించి తెలుసుకోవాలంటే తపస్సు వలనే తెలుసుకోవాలి. నీ యొక్క సామర్థ్యమైన మాటలు ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే లౌకికంగా ఇక గంటలు తరబడి నీకు తెలిసిన విషయాలనే చెప్పి ఇలాగంతా చెప్పి వాళ్ళని సామర్థ్యంగా నువ్వు నీ పక్కన లాక్కోకూడదు. నీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళని యొక్క తపస్సు జ్ఞానం గురించి మాత్రమే తెలుసుకోవాలి అని ఇలాగ సన్యాసి యొక్క ధర్మములన్నీ గొప్పగా చెప్పారు ఆ నారదులు. ఇలాగ ఒకరు జీవించారంటే మనకు తెలిసి ఇప్పుడు జీవించిన కొన్ని సంవత్సరాల ముందున్న మన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు, కాంచి స్వాముల వారు ఉన్నారు. ఎందుకంటే వైరాగ్యం అంటే ఆయన చూస్తే తెలుస్తుంది ఎంత వైరాగ్యంతో ఉంటూ వాహనాలు అవి ఎక్కకుండా పాద సంచారం చేస్తూ భారతమంతా సంచారం చేసి అందరికీ అనుగ్రహం చేసి ఈ ఇంద్రియములకు వశము కాకుండా ఈ భగవంతుని గురించి వేరేదైనా విషయాలు మాట్లాడితే దానికి బదులు చెప్పకుండా మౌనంగా ఉంటూ ఇలా ఉన్న మహాత్ములు ఆయన గురించి స్మరించాలి. అందరికీ తెలుసు ఆయన గురించి, నేను చెప్పే మీకు తెలియాలని లేదు. కానీ అలా జీవించిన మహాత్ములు పెద్దలు, అలాంటి పెద్దలు. అంతేకాకుండా ఈ సమయంలో ఇంకా నాకు ఇంకొక కథ కూడా గుర్తొస్తుంది అంటూ నారద భగవంతుడు ధర్మపుత్రుల దగ్గర ఒక కథను చెప్పేదానికి ప్రారంభించారంట. పూర్వం ఒక సమయంలో ప్రహ్లాద స్వామి తన యొక్క మంత్రులతో పాటు ఇలా అడవిలో సంచారం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో చూస్తే ఒక ఋషి, ఆ ఋషి అజగర వృత్తి అనే వృత్తిలో ఉన్నారు. అజగర వృత్తి అంటే ఏమిటంటే, ఇప్పుడు ఋషి అంటే ఇప్పుడు ఋషి ఆశ్రమంలో సన్యాసంలో ఉండే వాళ్ళందరూ భిక్ష ఎత్తుకొని భోజనం చేయాలి. వాళ్ళు వచ్చి తన కోసం ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కట్టుకొని వండుకొని తినకూడదన్నారు కదా. ఇలాగా అజగర వృత్తి అనేది ఏమిటంటే వెళ్ళి భిక్ష కూడా అడగకూడదు. ఏదైనా ఎవరైనా తెచ్చి ఆ చోట్లో ఇస్తే దాన్ని భోజనం చేయాలి అంతే. అలాగే ఇచ్చి ఉండేది అజగర వృత్తి. ఈ అజగర వృత్తి ఎందుకంటే ఇది ఇంకా పవిత్రంగా చెప్పింది. ఎందుకంటే నువ్వు భోజనం కోసం వెళ్ళి కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో కూడా భగవంతుని గురించి నువ్వు ధ్యానించాలి. అలాగే వచ్చింది అజగర వృత్తి. ఇది గొప్ప వృత్తి, అందరికీ సాధ్యం కాదు. ఆ అజగర వృత్తిలో ఒక ఋషిని చూశారంట ప్రహ్లాద స్వామి. అజగర వృత్తిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఏదైనా ఎవరైనా తెచ్చిస్తే దాన్ని భోజనం చేసేవాళ్ళు ఏం పుష్టిగా ఉంటారా? బాగా పూటకు తింటూ కావాల్సింది తింటూ ఇలా శరీరాన్ని పోషించే వాళ్ళే బాగా పుష్టిగా అదిగా ఉంటారు. అజగర వృత్తిలో ఉంటారు ఎలా ఉంటారు? కానీ ఆయన్ని చూస్తే అజగర వృత్తిలో ఉండేటట్టు లేదు, బాగా పుష్టాంగునిగా ఉన్నాడు, కానీ చూస్తే అజగర వృత్తిలో ఉన్నాడని తెలుస్తోంది. అందువల్ల ఆశ్చర్యంతో వెళ్ళి ఆ ఋషిని నమస్కరించి పెద్ద మహాత్ములని తెలుసుకొని ప్రహ్లాద స్వామి ఆ ఋషుల దగ్గర ఈ సందేహాన్ని అడిగారు. మీరు చేసేది అజగర వృత్తి, కానీ ఇలా పుష్టాంగులా ఎలా మీ వల్ల ఉండేదానికి వీలవుతుంది? మీరు చెప్పాలంటే చెప్పండి దీనికి అని ఒక సందేహం, నాకు ఈ సందేహాన్ని తీర్చాలి అని అడిగిన వెంటనే ఆ ప్రహ్లాద స్వామిని చూసి సంతోషపడి, ఆ ప్రహ్లాద స్వామి ఎవరిని ఆయనకి తెలిసిన తర్వాత ప్రహ్లాద స్వామి కాబట్టి పైన మాట్లాడేదానికి ప్రారంభించారు. ప్రహ్లాద స్వామిని చూసి అన్నారు, మేము ఎంత కష్టపడి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము, నువ్వు చేసిన భక్తి వల్ల ఆ మహావిష్ణువు నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు. అంత గొప్ప మహాత్ముడైన భక్తుడైనా నీ దగ్గర మాట్లాడితేనే మంచిది, మాట్లాడుకుంటే నాకే అది చాలా దుఃఖకరమైనది అంటూ పైన ఆ ఋషి మాట్లాడేదానికి ప్రారంభించారు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను పైన జవాబు చెప్తాను అంటూ ఆ ఋషి, అజగర వృత్తిలో ఉండే ఋషి పైన మాట్లాడేదానికి ప్రారంభించారు.
మనం పుట్టిన తర్వాత ఈ జీవం అనేది కర్మవశాత్తు ఇలా జన్మించడం, చావడం, జన్మించడం, మరణించడం అనేది మారి మారి వస్తుంది. ఇలాగా అన్ని యోనిలో పుట్టి భగవంతుని యొక్క కృప వల్ల మనుష్య యోనిలో పుట్టాను. ఈ మనుష్య యోనిలో పుట్టిన తర్వాత కూడా నాకు ఆ ప్రారంభం నుంచి ఈ సంసార జీవితంలో ఆశ లేదు. భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఆ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అనే ధ్యాస నివృత్తి మార్గంలో నేను ప్రయాణించాలి అని ఇలా నిర్ణయించుకొని భగవంతుని యొక్క కృపతో ఆ నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నాను. పైననే అజగర వృత్తిని ఎందుకు స్వీకరించాను అంటే, అజగర వృత్తిలోనే సుఖ దుఃఖములకు సమానంగా ఉండే ఆ మనస్సు అనేది వస్తుంది. భగవంతుడే శాశ్వతం, ఈ సంసార విషయంలో ఏమి శాశ్వతం కాదు అనే ఒక ధ్యాసతో ఉంటూ ఆ పరబ్రహ్మంతో ఎలాగైనా సరే ఈ ఆత్మను వెళ్ళి చేర్చాలి. ఈ ఆత్మతో పెట్టుకొని శరీర సుఖం కోసం విషయ సుఖంలో ఇలా సంచరిస్తూ ఒక్కొక్క జన్మ ఎత్తుకుంటూ ఇలా ఉండేందువల్ల ఏమి ప్రయోజనం? ఇది ప్రయోజనం కాదు. అఖండంగా ఉండే పరబ్రహ్మంతో చేరుకోవాలి అనే ఒక ఈ అజగర వృత్తిని ఎత్తుకున్నాను. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ విషయ సుఖం అంటూ సంసార జీవితంలో ఉంటూ అందరూ ఇలా మనస్సును చెడిపోతూ తన జీవమును జన్మను నాశనం చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక అతనికి బాగా నీళ్లు కావాలి అనేటప్పుడు ఒక చోట్ల వచ్చి చూశాడు, అక్కడ నది అనేది ఉంది, అక్కడ జలము ఉంది. కానీ జలము పైన కొన్ని చెట్లు అవి ఉన్నాయి. చూస్తే జలం కాకుండా చెట్లు మాత్రం ఉండేలాగా, గడ్డిలాగా ఉండేలాగా తెలుస్తోంది పైన. అతడు ఏమనుకుంటున్నాడు, కింద నీళ్ళు లేదు అనుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఇంకొక చోట నీరు కావాలి అంటూ ఇలా ప్రయాణం చేస్తున్నాడు. ఇది ఎలాగంటే, మనం ఇప్పుడు రోడ్లో ఇలా ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు సూర్యుడి యొక్క ఆ వేడిలో ఆ రోడ్డు పైన మనకు నీరు ఉండేలాగా తెలుస్తుంది. అది చూసినామంటే నీరు ఉండేలాగా ఉంటుంది. దగ్గర వెళ్తూ ఉంటే ఇంకా అది వెళ్తూనే ఉంటుంది, కానీ అక్కడ నీరు లేదు. కానీ సూర్యుడి యొక్క ఆ సెగ, ఆ యొక్క వేడి వల్ల మనకు నీరు ఉండేలాగా ఎలా తెలుస్తుందో, అలాగే ఇతడు అసలైన నీరు ఏ చోట్లో ఉందో అక్కడ నీరు లేదు అనుకొని నీరు లేకుండా ఉండే చోట్ల నీరు ఉంది అని వెతుకుతున్నాడు. ఎలాగైతే జ్ఞానం ఉండే చోటు శాశ్వతమైన సుఖము, ఆనందము అక్కడమే ఉంటుంది. ఆ శాశ్వతమైన సుఖము, ఆనందం అనే నీరు, జ్ఞానం ఎక్కడుందో అక్కడ వెళ్ళి చూడకుండా అజ్ఞానం అనే ఆ చెట్లను చూసి ఆ ఆవరణంగా ఉన్నందువల్ల అతనుకు ఆ నీరు కలపడకుండా అది వదిలేసి విషయ సుఖం బయట నుంచి చూస్తే కొంచెం సుఖంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ చూస్తే లోపలికి వెళితే అది ఆనందం అనేది దక్కకుండా చివరి వరకు వెళ్ళి దుఃఖంతో ఈ జీవం అనేది వదిలేస్తుంది. అందువల్ల అజ్ఞానంతో ఇలా జీవము ఇదే నీరు ఇదే శాశ్వతం అనుకొని ఆ సూర్యుడి సెగతో వచ్చే ఆ నీరు అది శాశ్వతము కాదు, అక్కడ లేదు, అది నిజము కాదు. నిజం కాకుండా ఉండే ఆ నీరుని నమ్ముకుంటూ అసలైన నీరును వదిలేస్తున్నారు. ఎలాగైతే నిజమైన ఆ శాశ్వతమైన జ్ఞానముతో ఉండే వైకుంఠ సుఖమును వదిలేసి విషయ సుఖముతో ఇలా అందరూ బాధపడుతున్నారు. అందుచేత ఇది మనం భగవంతుడే శాశ్వతమని అందరూ తెలుసుకోవాలి అంటూ పల విధంగా ప్రహ్లాద స్వామికి ఉపదేశం చేస్తూ వచ్చారు ఆ ఋషి. తర్వాత ఈ ప్రపంచంలో అందరూ డబ్బు అని డబ్బు వెనకాల, ధనం వెనకాలనే చుడుతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం? ఈ డబ్బు సంపాదించి తర్వాత ఆ డబ్బు పెట్టుకొని ఉంటే ఆ డబ్బు వల్ల భయమే వస్తుంది. మన భార్య ఎక్కడైనా తీసుకెళ్ళిపోతే ఏం చేసేది? మన కొడుకు వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతే ఏం చేసేది? మన బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోతే ఏం చేసేది అంటూ ఇలా ఆలోచించుకొని, ఇంకా కొంతమంది ఉంటారు కదా, రాజులు వచ్చి తీసుకెళ్తే ఏం చేసేది, దొంగలు వచ్చి తీసుకెళ్తే ఏం చేసేది, దోపిడిదారులు వచ్చి తీసుకెళ్తే ఏం చేసేది అంటూ ఇలా మనస్సు డబ్బులు ఎంత పెట్టుకున్నా కానీ డబ్బులు చేర్చి దాంట్లో సుఖం ఉండేలాగా ఉంటుంది, కానీ సుఖం ఉండదు. అందుకు దానివల్ల భయమే ఎక్కువ అవుతుంది. ఇది వచ్చి ఎలాగంటే, ఈ ప్రపంచంలో దీనికి ఒక ఉదాహరణ, నాకు 2 గురువులు, ఆ 2 గురువులను చూసి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒకటి తేనెటీగలు, ఇంకొకటి అజగరం అనే కొండపాము. ఈ తేనెటీగలు ఏం చేస్తుంది అంటే, అక్కడి నుంచి అన్ని పుష్పముల దగ్గర నుంచి ఆ తేనెను తీసుకొని స్వీకరించి అదంతా తీసుకొని వచ్చి తన కోసం ఒక పుట్ట కట్టుకొని దాంట్లో తేనెలన్నీ పెట్టి ఏదో అది జీవితం శాశ్వతంగా దాన్ని అనుభవించేలాగా దాంట్లో ఇలా చేర్చుతూ ఉంటుంది. ఇలా చేర్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, ఎవడో వస్తాడు ఆ తేనెటీగలన్నీ చంపేసి ఆ తేనెను తీసుకెళ్ళి తాను ఉపయోగం చేసుకుంటాడు కదా. ఇలాగనే ధనవంతుడు, డబ్బులు అనేవాడు ఇలాగనే ఏమారిపోతున్నాడు.
ప్రపంచంలో ఉండే అన్ని డబ్బులని కష్టపడి తాను కూడా సౌఖ్యంగా లేకుండా లోభితనంతో అన్ని సంపాదించుకొని వచ్చి పెట్టి ఇలా చేర్చి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అతనికి ఏదైనా అతనికి వ్యాధి వస్తుంది, లేకపోతే ఎవరైనా దాన్ని తీసుకెళ్తారు, ఏదైనా ఒక సంకటములు వస్తున్నాయి, దాన్ని అనుభవించకుండా ఎవరికి ఇవ్వకుండా ఇలా తేనెటీగల్లాగా ధనం 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 అంటూ తన కోసం అంటూ అది ఎప్పుడు ఉంటుంది అనుకొని ఆ శాశ్వతం లేని ఆ ధనం పైన ఆశ పెట్టి అది ఎవరో తీసుకెళ్లేలాగా ఏమారిపోతున్నాడు. అంతేకాకుండా ఈ ధనం వల్ల ఇంకా ఎక్కువ జన్మములు, ఇంకా కర్మములు ఇవన్నీ చేరుకొని ఇంకా 100 జన్మము పుట్టేలాగా మోహంతో దానిపైన పెట్టిన ఆశతో ఇలా ఉంటున్నాడు. ఇదే ఇంకొకటి ఉంది, అది నాకు ఇంకోటి ఏమిటంటే కొండపాము. ఈ కొండపాము ఎలా ఉందంటే ఏది ఎదురు చూడకుండా అక్కడక్కడ వెళ్ళి వేటాడకుండా ఏది తన దగ్గర వస్తుందో దాన్ని పెట్టుకొని అది తినేసి సంతోషంగా ఉంది. ఏది దొరికిందో ఈరోజు భగవత్ సంకల్పం ఇదే అంటూ దాన్ని తింటూ తాను ఉండే చోటులోనే ఇదే తనకు సౌఖ్యం అని ఉంటుంది కదా. ఈ యొక్క కొండపాము ఉండే అజగర వృత్తి నాకు సంతోషకరంగా ఉంది అంటూ చెప్పి అజగర వృత్తి గురించి చెప్పి అందుకే అజగర వృత్తిని ఎంచుకున్నాను. ఈ అజగర వృత్తిలో ఉండేది ఎందుకు నాకు మనస్సు సంతోషంగా ఉందంటే ఇలాగ నేను ఉండేటప్పుడు అందరూ నన్ను పిలిచి పెద్ద మహాత్ములు అంటూ నన్ను ఒక ఏనుగు పైన కూర్చోబెట్టి అందరూ ఇలా సంచారం చేపిస్తారు. తర్వాత వచ్చి ఒక పెద్ద పల్లకిలో కూర్చోబెట్టి నన్ను మహాత్ములను తీసుకెళ్తున్నారు. ఇంకొక చోట ఎవరంటే ఇతను మహాత్ముడే కాదు, ఇతను చెడ్డవాడు అంటూ ఉండే కొన్ని వస్త్రములను తీసుకొని నన్ను ఇలా పంపించేస్తున్నారు. అందుచేత నే మనస్సులో ఎలా అనుకుంటున్నానంటే ఇలా వచ్చి ఏనుగు పోయినప్పుడు సంతోషపడలేదు, ఇలా నా దగ్గర నుంచి అన్నీ తీసుకొని నేను తరిమినప్పుడు నేను దుఃఖపడటం లేదు. ఎలాగైతే కొండపాము తనకు దక్కింది పెట్టుకొని సంతోషంగా ఉందో ఇలాగ భగవంతుని యొక్క సంకల్పం ఇలా మనకుంది అని దాంట్లో నేను సంతోషంగా ఉంటున్నాను. కొన్ని రోజులు చూస్తే బాగా పంచభక్ష పరమాన్నం పెడతారు మహాత్ములు అంటూ, ఇంకొంతమంది చూస్తే దండిగా వచ్చి ఆహారం పెడతారు, వచ్చి ఇచ్చేసి వెళ్తారు. ఇంకొన్ని రోజులు చూసినామంటే ఎవ్వరూ రారు. వాళ్ళ ఇంకొన్ని రోజులు చూసినామంటే ఉండే కొంచెం అన్నము చెడిపోయిన అన్నం తెచ్చి పెడతారు, ఇతనికి ఇంతే చాలు అని. ఇంకొంతమంది ఉండే అన్నాన్ని తీసుకెళ్ళిపోతారు. ఇలా ఏది జరిగినా కానీ ఇది భగవంతుని యొక్క సంకల్పం అని ఉంటూ ఇలా ఉండేందువలనే నేను సుఖ దుఃఖములను సమానంగా ఉన్నందువల్ల నా మనస్సు సంతృప్తిగా ఉంది, నా శరీరము పుష్టాంగణుగా ఉంటున్నాను అంటూ ఇలాంటి అజగర వృత్తి గురించి చెప్పారు ప్రహ్లాద స్వామి దగ్గర. ఇక్కడ ఏమిటంటే ఇలాగనే ఒక మహాత్ములు సావధామాలి అని పేరు, ఆయన ఎవరంటే పాండురంగుడికి నిత్యముగా తులసిమాల కట్టి సమర్పించే మహాత్ముడు. ఆయన ప్రతిరోజు పాండురంగుడికి ఇలా తులసిమాల సమర్పణం చేసేటప్పుడు పాండురంగుడు ఒకరోజు ప్రత్యక్షంగా వచ్చి తీసుకున్నాడంట మాల. ఇలా తీసుకునేటప్పుడు ఆయన ప్రతిరోజు మాల కట్టేటప్పుడు ఒక పాట పాడుతున్నారు. ఏమంటే దేవఠే వీలతై సేరహావే సమయాసి సాదరువావే. దేవుడు నేను ఎలా పెట్టినాడో దాంట్లో సంతోషంగా ఉండు. కోన దివసి హాతీకేమునా, ఒకరోజు చూసినామంటే నిన్ను ఏనుగు పైన కూర్చోబెట్టి తీసుకెళ్ళినది. ఇంకొక రోజు కోన దివసి పాలకి చావునా, ఇంకొక రోజు చూసినామంటే నేను ఒక పల్లాకులో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు పల్లకిలో. కోన దివసి పాయా చాలునా, ఇంకొక రోజు చూసినామంటే నేను ఎవరో నడిచి వెళ్తున్నారు, నేను ఎవరిని గమనించటం లేదు, ఇతను ఏమి సాధారణమైన వాడే అనుకుంటున్నాడు. అందుచేత నన్ను పల్లాకిలో తీసుకెళ్ళేటప్పుడు నేను సంతోషపడలేదు, నేను నడిచి వెళ్ళేటప్పుడు కూడా నేను దుఃఖపడలేదు. ఇలాగా ఉత్తమ భక్తుడు ఎలా ఉంటారు అనేది ఆయన ఒక అభంగం రాశారు. ఈ ఋషిని చూస్తే రెండు సమానంగా ఉంది. ఈ సమయంలో అది గుర్తొచ్చింది, అందుచేత అది కూడా చెప్పినాను. ఇలా మహాత్ముల యొక్క హృదయం అంతా ఒకేలాగానే ఉంటుంది. ఇలా ఇన్ని విషయాలు చెప్పి తర్వాత చివరిగా ఏమన్నారంటే మీరందరూ ఈ ప్రపంచంలో వాళ్ళ యొక్క ఆహుతి హోమాలన్నీ చేస్తారు, నేను కూడా నా మనస్సు ద్వారా ఆత్మానుసంధానం అనే హోమం చేస్తున్నాను. ఏమిటంటే మనల్ని బాగా బాధ పెట్టేది ఏది? మన పంచ ఇంద్రియము మనస్సు కదా. అన్నిటిని తీసుకొని మనస్సులో నేను ఒక యాగం చేస్తున్నాను. అప్పుడు చేసేటప్పుడు ఈ పంచమింద్రియములను ఈ మనస్సుని తీసుకెళ్ళి అహంకార తత్వం అనే ఆ తత్వంలోకి ఆహుతిగా చేస్తాను. ఆ అహంకార తత్వాన్ని మహత్ అనే తత్వానికి ఆహుతిగా చేస్తాను. తర్వాత ఆ మహత్తత్వంని అవ్యక్తం అనే తత్వానికి ఆహుతిగా చేస్తాను. ఆ అవ్యక్తం అనే మాయను చివరిగా భగవంతునితో కలిపి నేను వేరు, భగవంతుని వేరు, ఈ ఆత్మ వేరును కాకుండా అఖండమైన పరబ్రహ్మంతో కలిసిపోతాను. అయినా దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ప్రహ్లాద స్వామికి ఇలాంటి విషయాలు గొప్పగా చెప్పి, ఇలాంటి విషయములు నువ్వు అడిగినావు కాబట్టి నీకు చెప్తున్నాను.
భగవంతుని యొక్క కృప వల్ల నువ్వు గొప్ప భక్తుడని నాకు తెలుసు. ఏ జ్ఞానమైతే మేము ఇంత కష్టపడి సంపాదించుకోవాలి అని అనుకుంటున్నామో అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు నీకు ప్రసాదించారు నీ భక్తి వల్ల. చిన్నప్పటి నుంచి నీవు భక్తిమంతుడుగా ఉన్నందువల్ల, నువ్వు అడిగినందువల్లనే నేను ఈ కథ నీకు చెప్పాను. ఇంకెవరైనా వచ్చి అడిగినారంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు ఏమైనా అనుకో, నేను వదిలేస్తాను. నువ్వు కాబట్టి నీకు అన్నాను అంటూనే ప్రహ్లాద స్వామి ఆయన యొక్క జ్ఞాన వైరాగ్యాన్ని చూసి సంతోషించి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళారు అని ఈ కథ గుర్తొచ్చింది. కాబట్టి ధర్మపుత్రులకి నారదులు అన్నారు. ఇలాగే ఈ విషయాలను చెప్పి ఈ అధ్యాయంలో సన్యాస మార్గము అజగర వృత్తి గురించి చెప్పి ఇలా జీవించాలి అని నారదులు ధర్మపుత్రుల దగ్గర సన్యాసాశ్రమం గురించి చెప్పిన అధ్యాయం పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోదశోऽధ్యాయః. నారదోవాచ కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్రవిధినా నిరపేక్షః చరేన్మహీం బిభ్రయాత్ యద్యసో వాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న దండలింగాదేః అన్యత్కించిదనాపది ఏక ఏవ చరేద్భిక్షుః ఆత్మారామో అనపాశ్రయః సర్వభూతసుహృత్ శాంతః నారాయణపరాయణః పశ్యేత్ ఆత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే సుప్తప్రబోధయోః సంధౌ ఆత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధం చ మోక్షం చ మాయామాత్రం న వస్తుతః నాభినందేత్ ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికాం వాదవాదాన్ త్యజేత్ తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్ న శిష్యాన్ అనుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్బహూన్ నౌయాఖ్యాం ఉపయుంజీత నారంభాన్ ఆరభేత్ క్వచిత్ నయతేః ఆశ్రమః ప్రాయః ధర్మహేతుః మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రయాత్ ఉత వా త్యజేత్ అవ్యక్తలింగో వ్యక్తార్థః మనీషి ఉన్మత్తబాలవత్ కవిః మూకవత్ ఆత్మానం సదృష్ట్యా దర్శయేనృణాం అత్రాపి ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం ప్రహ్లాదస్య చ సంవాదం మునేః ఆజగరస్య చ తం శయానం ధరోపస్థే కావేర్యాం సహ్యసానుని రజస్వలైః తనూదేశైః నిగూఢ అమలతేజసం దదర్శలోకాన్ విచరన్ లోకతత్వవిమిత్సయా వృతః
अमात्यैः कतिपयैः प्रह्लादो भगवत्प्रियः कर्मणा आकृतिभिर्वाचा लिङ्गैः वर्णाश्रमादिभिः न विदन्ति जनायं वे सोऽसौ इति न वेति च तं नत्वा अभ्यर्च्य विधिवत् पादयोः शिरसा स्पृशन् विवित्सुः इदमप्राक्षीत् महाभागवतोऽसुरः बिभर्षिकायं पीवानं सोद्यमो भोगवान् यथा वित्तं चैव उद्यमवतां भोगो वित्तवतामिह भोगिनां खलु देहोऽयं पीवा भवति नान्यथा न ते शयानस्य निरुद्यमस्य ब्रह्मन्नुहार्थो यत एव भोगः अभोगिनोऽयं तव विप्रदेहः पीवायतस्तद्वद नः क्षमं चेत् कविः कल्पो निपुनदृक् चित्रप्रियकथः समः लोकस्य कुर्वतः कर्म शेषे तद्वीक्षितापि वा नारदोवाच स इत्थं दैत्यपतिना परिपृष्टो महामुनिः स्मयमानः तमभ्याह तद्वाक् अमृतयन्त्रितः ब्राह्मणोवाच वेदेदम् असुरश्रेष्ठा भवान् नन्वार्यसम्मतः इहोपरमयोर्नृणां पदान्यध्यात्मचक्षुषा यस्य नारायणो देवः भगवान् हृद्गतः सदा भक्त्या केवलया ज्ञानं धुनोति ध्वान्तमर्कवत् अचापि ब्रूमहे प्रश्नान् तव राजन् यथा श्रुतम् सम्भावनीयो हि भवान् आत्मनः शुद्धिमिच्छतां तृष्णया भववाहिन्या योग्यैः कामैः अपूरया कर्माणि कार्यमाणोऽहं नानायोनिषु योजितः यदृच्छया लोकमिमं प्रापितः कर्मभिर्भ्रमन् स्वर्गापवर्गयोः द्वारं तिरश्चां पुनरस्य च अत्रापि दम्पतीनां च सुखाय अन्यापनुत्तये कर्माणि कुर्वतां दृष्ट्वा निवृत्तोऽस्मि विपर्ययम् सुखमस्यात्मनो रूपम् सर्वेहोपरतिस्तनुः मनः संस्पर्शजान् दृष्ट्वा भोगान् स्वप्स्यामि संविशन् इत्येतत् आत्मनः स्वार्थं सन्तं विस्मृत्य वै पुमान् विचित्राम् असति द्वैते घोरामाप्नोति संसृतिं जलं तदुद्भवैश्छन्नं हित्वाज्ञः
जलकाम्यया मृगतृष्णाम् उपाधावेत् यथा अन्यत्र अर्थदृक्स्वतः देहादिभिः दैवतन्त्रैः आत्मनः सुखमीहतः दुःखात्ययं च अनीशस्य क्रियामोघाः कृताः आध्यात्मिकादिभिः दुःखैः अविमुक्तस्य कर्हिचित् मर्त्यस्य कृच्छ्रोपनतैः अर्थैः कामैः क्रियेत किम् पश्यामि धनिनां क्लेशं लुब्धानाम् अजितात्मनां भयात् अलब्धनिद्राणां सर्वतो अभिविशङ्किनां राजतश्चोरतः शत्रुः स्वजनात् पशुपक्षितः अर्थिभ्यः कालतस्वस्मात् नित्यं प्राणार्थवद्भयम् शोकमोह भयक्रोध रागक्लैब्यश्रमादयः इन्मूलास्युः नृणां जह्यात् स्पृहां प्राणार्थयोर्बुधः मधुकारमहासर्पौ लोकेऽस्मिन्नो गुरुत्तमौ वैराग्यं परितोषं च प्राप्तायत् शिक्षया वयम् विरागः सर्वकामेभ्यः शिक्षितो मे मधुव्रतात् कृच्छ्राप्तं मधुवत् वित्तं हत्वाप्यन्यो हरेत्पतिम् अनीहः परितुष्टात्मा यदृच्छोपनतादहं नो चेत् शये बह्वहानि महाहिः इव सत्त्ववान् क्वचिदल्पं क्वचिद्भूरि भुञ्जेन्नं स्वादु वा क्वचिद्भूरि गणोपेतं गुणहीनमुत क्वचित् श्रद्धयोपाहृतं क्वापि कदाचित् मानवर्जितं भुञ्जे भुक्त्वा च कस्मिंश्चित् दिवानक्तं यदृच्छया क्षौमं दुकूलम् अजिनं चीरं वल्कलमेव वा वसेन्यदपि सम्प्राप्तं दिष्टभुक् तुष्टधीरहम् क्वचिच्छयेधरोपस्थे तृणपर्णाश्मभस्मसु क्वचित् प्रासादपर्यङ्के कपिशो वा परेच्छया क्वचित् स्नातः अनुलिप्ताङ्गः सुवासाः स्रग्वी अलङ्कृतः रथे भाश्वैः चरे क्वापि दिग्वासा ग्रहवद्विभो नाहं निन्दे न च स्तौमि स्वभाव विषमं जनम् एतेषां श्रेय आशासे उतैकात्म्यं महात्मनि विकल्पं जुहुयाच्चित्तो तां मनसि अर्थविभ्रमे मनो
वैकारिके हुत्वा तन्मायायां जुहोत्यनो आत्मानुभूतौ तौ मायां जुहुयात् सत्यदृङ्मुनिः ततो निरीहः विरमेत् स्वानुभूत्या आत्मनि स्थितः स्वात्मवृत्तं मयेत्थं ते सुगुप्तमपि वर्णितं व्यपेतं लोकशास्त्राभ्यां भवान् हि भगवत्परः। नारदोवाच धर्मं पारमहंस्यं वै मुनेः श्रुत्वा असुरेश्वरः पूजयित्वा ततः प्रीतः आमन्त्र्य प्रययो गृहम्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे युधिष्ठिरनारदसंवादे यतिधर्मे त्रयोदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।